ఒక బ్లూ ప్రింట్ రాశా, అంటే నేనే క్వశ్చన్ పేపర్ తయారు చేశాను. దాని క్వశ్చన్ పేపర్ మీకు జిరాక్స్ ఇచ్చారు, దాని మీద ఆన్సర్ రాయండి అన్న. నేను ఎలా క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాను మీకు అవసరం ఇంకా? అంటే వన్స్ మోడల్ డెఫినేషన్ బ్లూ ప్రింట్ తయారైపోయాక దాని జిరాక్స్ ఎలా వాడుకోవాలో తెలిసి చాలు, అంటే ఏమేమి ఆన్సర్ రాయాలో తెలిసి చాలు. అదే క్వశ్చన్ పేపర్ ఎలా తయారు చేస్తే మీకు అవసరం లేదు. సో అట్లా తక్కువ ఇన్ఫర్మేషన్ తో పెద్ద పెద్ద ప్రోగ్రామ్ రాయొచ్చు. దట్ ఈస్ వై వీ హ్యావ్ దిస్ ఇన్స్టెంట్ కాపీ. అంటే ఒక డయోడ్ అనేది డయోడ్ ఫంక్షనాలిటీ ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుని డయోడ్ కి మీరు హాఫ్ యాడర్ చేసుకోవచ్చు, ఫుల్ యాడర్ చేసుకోవచ్చు, ఈవెన్ సర్క్యూట్ కావాలన్నా సర్క్యూట్ డిజైన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ అప్లికేషన్. సో వాట్ ఇస్ ద అడ్వాంటేజ్ ఇన్స్టెంట్ అంటే ఇన్స్టెంట్ టెస్టింగ్ కోసమే, బట్ వేరే సర్క్యూట్ తయారు చేసుకొని కూడా ఉపయోగపడుతుంది. ఇన్స్టెంటేషన్ అనే కాన్సెప్ట్ వాడి హాఫ్ యాడర్ అనే సర్క్యూట్ వాడుకొని ఫుల్ యాడర్ తయారు చేయొచ్చు. ఇప్పుడు అంటే ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటే ఆ బ్లూ ప్రింట్ వాడుకొని కూడా మళ్ళీ మల్టిపుల్ గా చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ ఎ బ్రిక్, ఒక ఇటుక లాగా ఒక ఇటుక తయారు చేసుకుంటాం. ఆ ఇటుక వాడుకొని హౌస్ కట్టుకుంటావు, గోడ కట్టుకుంటావు, వాల్ కట్టుకో, ఏమేమి చేయొచ్చు. ఇట్స్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్. ఓకేనా? సో అలాంటి దానికి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంకోటి ఉంది అనమాట. సో ఈ వర్డ్ కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో దీని డిఫరెన్స్ బిట్వీన్ టేబుల్ రాసు. సో ఇన్స్టెంట్ అనేది యూజువల్ ఎక్కడ వాడతాం మనం? ఇన్స్టెంట్ అనే కాన్సెప్ట్. ఓకేనా? ఇది వాడాలి అంటే ఫస్ట్ మీకు ఏం చేయాలని, ఎక్స్ప్లిసిట్ అంటే ఆటోమేటిక్ గా తయారవ్వదు. ఇన్స్టంటేషన్ అనేది ఇన్స్టంటేషన్ ఆటోమేటిక్ గా తయారు కదా, కంపల్సరీ మెన్షన్ చేయాలి కదా. ఇన్స్టెంట్ మెన్షన్ చేయాలంటే ఏం చేయాలి? దాని ఫార్మెట్ మాడ్యూల్ నేమ్ ఏముందో ఆ నేమ్ రాయాలి, స్పేస్ ఇవ్వాలి, మళ్ళా న్యూ నేమ్ ఒకటి పెట్టుకోవాలి. ఆ నేమ్ లో వేరియబుల్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి కూడా రాయాలి. అంతేనా మీరు చేసింది? టెస్ట్ కేసు రాసేటప్పుడు ఇది లేకపోతే మీకు దాని టెస్ట్ కేసు వస్తుందా? రావు. సో దీన్ని ఎక్స్ప్లిసిట్ అంటే పర్పస్ఫుల్ గా మీరు ఆ వర్డ్ రాయాలి. అది రాసే తప్ప ఇలా రాదు. నెక్స్ట్ దీనికి కంపల్సరీ డిక్లరేషన్ కావాలి. డిక్లరేషన్ అనేది కంపల్సరీ. అంటే ప్రతి ప్రోగ్రామ్ బ్లూ ప్రింట్ రాశాక దాన్ని టెస్టింగ్ కోసం అని మళ్ళీ వేరే కాపీ రాయాల్సిందే, దాంట్లో మళ్ళీ ఇన్స్టాంటేషన్ చేయాల్సిందే. ఇలాంటివి కంపల్సరీ దీంట్లో ఉంటాయి. ప్లస్ దీంట్లో పోస్ట్ ఏంటో, రిజిస్టర్స్ ఏంటో అన్ని మెన్షన్ చేయాలి, ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది పవర్స్, కనెక్షన్స్, దేనికి వెళ్ళాలో ఇవన్నీ కూడా మనం మస్ట్ బి చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా ఏంటి, ఇది కంట్రోల్ ప్రాసెస్ అండ్ డెలివేట్ అంటే మనందరికి మనం చేసాం. కంట్రోల్ ప్రాసెస్ అంటే మీరు ఎలా, అంటే ఆ టెస్ట్ కేసు ని ఎలా టెస్ట్ చేయాలి మనం ఎలా రాయాలి, 1 ఇవ్వాలా, 0 ఇవ్వాలా అని ప్రతిదీ మన చేతిలోనే చేయాలి. ఓకేనా? సో దిస్ వన్. అండ్ ఇది ఎందుకు ఇలా ఎందుకు వాడతాం? ఇది ఇన్స్టంటేషన్ కాపీ డిజైన్ ఇంప్రూవ్ చేయడానికి వాడచ్చు, టెస్టింగ్ వాడచ్చు. ఈ వర్డ్ కాలే మాడ్యులారిటీ. మాడ్యులారిటీ అంటే ఏంటంటే ఒరిజినల్ విషయాన్ని మనకు తెలియకపోయినా కూడా దాన్ని వాడుకోవచ్చు. అంటే పోర్ట్స్ ఏమేమి ఉన్నాయి అని తెలుసుకుంటే చాలు, లేదా పోర్ట్స్ ఏమున్నాయని తెలుసుకుంటే చాలు. అంతేగాని అది ఎలా రాసాడు ప్రోగ్రామ్ అవసరమా మీకు? అది డిఓలో రాశాడో, గేట్ లో రాశాడో, ఎలా రాశాడో లాజిక్ అవసరం లేదు మీకు. బ్లూ ప్రింట్ ఎలా రాశాడో వాళ్ళకి అవసరం లేదు. జస్ట్ అని ఎలా వాడుకోవాలో మీకు తెలుసుకోవాలి. సో ఇలా ఒరిజినల్ ఫంక్షనాలిటీని హైడ్ చేయడాన్ని మాడ్యులారిటీ అన్నారు. ఇప్పుడు మీరు ఎలాంటి తెలియకుండా మీరు మంచోడు అని చెప్పేస్తున్నాను నేను. ఆ మంచోడు కాబట్టి నేను నాకు కావాల్సిన కదా ఎక్కడన్నా డబ్బుల విషయంలో మిమ్మల్ని వాడుకుంటాను. మీ పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు అవసరం లేదు, జస్ట్ ఆ ట్యాగ్ చాలు. ఇప్పుడు నన్ను క్లాస్ లో నుంచి ఒకసారి వచ్చి ఒక ముగ్గురు బాగా చదివాలని పంపించాను రా అన్నాడు. అది నేను డిసిషన్ తీసుకుంటున్నా, ఒక ముగ్గురు పంపించేస్తాను. ఆయన ఏంటి, సార్ పంపించాడు కాబట్టి వాళ్ళు ముగ్గురు బాగా చదివేయాలని వాడుకుంటారు. సో ఒరిజినల్ డెఫినేషన్ నా దగ్గర ఉంది, ఎలా చదువుతారా లేదా అని. సో ఆయనకి జస్ట్ వాడుకోవడం తెలుసు అంతే. అలా ఒరిజినల్ ఫంక్షనాలిటీని ఆపేసి ఓన్లీ దాని పేరు వాడుకుంటే చాలు, దాన్ని మాడ్యులారిటీ అంటారు. అది ఇక్కడ వాడతాం. ఇది దిస్ ఈస్ ఫర్ యూజువల్ టెస్టింగ్ కేసు అని మీకు అర్థం కావాలి. ఫస్ట్ టెస్టింగ్ అని చెప్పా కానీ హాఫ్ యాడర్ పెద్ద పెద్ద సర్క్యూట్స్ డిజైన్ చేసేప్పుడు ఆ చిన్న కాంపోనెంట్స్ వాడుకుంటాం మనం. అంటే బ్లూ ప్రింట్ అనేది మనము యూజువల్లీ డిజైన్ కోసం కూడా వాడుకోవచ్చు. ప్లస్ ఇంకొక డిజైన్, ఎక్స్ట్రా డిజైన్ కావాలనుకుంటే దాన్ని ఆల్రెడీ అక్కడ కూడా ఇన్స్టాంట్ గా క్రియేట్ చేసుకోవచ్చు. సెకండ్ అప్లికేషన్ ఇస్ టెస్టింగ్ పర్పస్. సో ఇట్ హ్యాస్ 2 అప్లికేషన్. ఇన్స్టాంటేషన్ అనే దానికి 2 అప్లికేషన్స్. వన్ ఇస్ ఫర్ డిజైన్ వాడుకోవచ్చు, టెస్టింగ్ కూడా వాడుకోవచ్చు. ఎలా వాడచ్చు డిజైన్ అనేది నేను ప్రోగ్రామ్ వచ్చాక చూపిస్తాను. నెక్స్ట్ ఇన్ఫరెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైరింగ్ అంటే ఇదంతా లాస్ట్ ఏం కావాలి యూజువల్ ఇదంతా అంటే ప్రోగ్రామ్ ఏం రాసాడు లాస్ట్ గా సర్క్యూట్ గా మారాలి. సర్క్యూట్ గా మారాలన్నప్పుడు ఇప్పుడు ఇలా ఉండదు అనుకో, ఇలా డయోడ్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ వైర్ ఎంత లెంత్ ఉండాలి, ఈ వైర్ ఇటు కలుగుకోవాలి. ఇవన్నీ మనం ఏమైనా మెన్షన్ చేస్తున్నామా? చేయట్లేదు. సో అంటే అదే ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ దాన్ని వాడుకొని సర్క్యూట్ తయారు చేస్తాం. ఇప్పుడు ఏ ఇక్కడ నుంచి వెళ్ళింది, బి ఇక్కడ నుంచి వెళ్ళింది, ఈ రెండు ఇట్లా వైర్లో ఇట్లా పోయాయి, ఇది వచ్చి మళ్ళీ ఒక
ఎగ్జాగేట్ గా ఉంది. ఇలా సర్క్యూట్ డయాగ్రామ్ వైరింగ్ అన్ని ఏడుచుకుంటున్నారు, ఆటోమేటిక్ గా అదే చూసుకుంటారు, ఆటోమేటిక్ గా అదే వస్తుంది. దాన్ని ఇన్ఫరెన్స్ అంటారు. అంటే ఇన్ఫరెన్స్ ఇస్ వాట్ సిస్టమ్ ఈస్ డూయింగ్ ఆటోమేటికలీ, దట్ ఈస్ కనెక్టింగ్ ద వైర్స్, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా చేసేదాన్ని ఇన్ఫరెన్స్ అంటారు. దాని గురించి సంబంధం లేదు, బట్ వర్డ్స్ సేమ్ గా ఉన్నాయి కదా, ఐఎన్ అని. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారని ఈ డిఫరెన్స్ బిట్వీన్ టేబుల్ రాస్తారు. అదే. సో ఇది ఏంటి, ఇది ఆటోమేటిక్ క్రియేషన్ ఆఫ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ క్రియేట్ చేయడం, ఆ వైరింగ్ చేయడం, ఇదంతా ఇన్ఫరెన్స్ అనేది చేసుకుంటుంది. ఓకేనా. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి యూజువల్ గా, ఇంప్లిసిట్ ఇన్ఫరెన్స్, ఎక్స్ప్లిసిట్ ఇన్ఫరెన్స్. ఓకేనా. ఇన్ఫరెన్స్ 2 టైప్స్. ఇంప్లిసిట్ అంటే ఆటోమేటిక్ గా లోపల జరిగేది యాక్చువల్గా, అంటే దీనికి మనం ఏం అవసరం లేదు, ఇంప్లిసిట్ అంటే ఆటోమేటిక్. ఎక్స్ప్లిసిట్ అంటే మనం మెన్షన్ చేస్తాం, నాకు ఇట్లా వైరింగ్ కావాలి అని మెన్షన్ చేస్తే దట్ ఈస్ కమ్స్ అండర్ ఎక్స్ప్లిసిట్. మెన్షన్ సంథింగ్ అంటే ఇప్పుడు మెన్షన్ చేయలేదు సార్ నేను, అప్పుడు ఏమైతుంది అంటే ఆటోమేటిక్ క్రియేట్ చేస్తుంది, మెన్షన్ చేయడానికి కొంచెం క్లియర్ గా వస్తుంది. లైక్ ఇప్పుడు అవుట్పుట్ ఇక్కడ సి అనుకో, వైర్ సి అని మెన్షన్ చేస్తా, అంటే సి ఉండాలని చెప్తున్నా, అంటే వైర్ ఉండాలని చెప్తున్నా. దిస్ ఇస్ కాల్ ఎక్స్ప్లిసిట్. అని చేంజ్ చేస్తే మీకు ఆ సర్క్యూట్ సి క్రియేట్ అవుతా అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి అని ఇచ్చానుకో, సి ఈజ్ ఏమని అంటే ఏంటి, సి అవుట్పుట్ ఏబి ఇన్పుట్ అనే క్లియర్ అర్థమైంది కదా, నేను మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ. అర్థమైంది అంటే ఇప్పుడు సర్క్యూట్ ఎలా క్రియేట్ అయితే ఇట్లా అన్నది, ఇది పక్క సి, ఈ పక్క ఏ, ఇది బిగా తయారవుతుంది. ఇది ఆటోమేటిక్ గా వెళ్ళడాన్ని మనం ఇన్ఫరెన్స్ అంటాం. నేను మీడియా ఎంత కావాలి సార్ మెన్షన్ చేసుకుంటా వై సి అంటే ఓకే, అట్లా కూడా మెన్షన్ చేసుకోవచ్చు, అట్లా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, బట్ ఇట్ ఇస్ నాట్ నెసెసరీ. మీ కోసం, మీ క్లారిటీ కోసం వాళ్ళు చేసుకోవచ్చు. అందుకే 2 టైప్స్ అంటారు. ఇంప్లిసిట్ అంటే ఆటోమేటిక్ చదువుతాం, ఇక్కడ అంటే ఎక్స్ప్లిసిట్ అంటే మెన్షన్ చేయడం అన్నమాట. ఇంకా చూడుకోదు అంటే దాని వదిలేసాను. ఇప్పుడు ఇక్కడ నీట్ గా చూడండి, వాటి ఇన్ఫరెన్స్ అంటే ఇది ఆటోమేటిక్ క్రియేషన్ ఆఫ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్లూసివ్లీ డిక్లేర్డ్. అంటే ఇది కావాలి అంటే వైరింగ్ ఇలా ఇవ్వండి అని మనం రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మళ్ళా ఇది కాంపోనెంట్స్ మొత్తంగా ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతాయి, ఇట్ క్రియేట్స్ ఆటోమేటిక్ క్రియేషన్. నెక్స్ట్ లాస్ట్ ఈ పక్క ఇట్ ఈస్ ఆటోమేటిక్ ప్రాసెస్, అంటే ప్రతి దాని నీకు ఆటోమేటిక్ అని ఉంటుంది. లాస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆటోమేటిక్ క్రియేషన్ ఆఫ్ సర్క్యూట్ అండ్ ఇట్స్ వైర్స్. ఒక కోడింగ్ లో రాయడం వల్ల ఆటోమేటిక్ సర్క్యూట్ లో వైర్లు ఇవన్నీ అన్ని ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫరెన్స్. అది మీరు లాస్ట్ ఓకే. ఇది ఎయిమ్రెడ్ జనరేటింగ్ హార్డ్వేర్ సర్క్యూట్, దట్ ఇస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ వన్. ఎయిమ్రెడ్ ఇది క్లియర్, అర్థమైనా? రైట్. ఎక్స్ట్రా పాయింట్స్ అంటే రాయండి. ప్రీడిఫైన్డ్ మీనింగ్ అంటే ఆల్రెడీ ఉన్నాయి, వాటి మీనింగ్ ఆల్రెడీ ఉన్నాయి. లైక్ మాడ్యూల్, అండ్, ఆర్, ఎండ్ మాడ్యూల్, ఇట్లా ఇంగ్లీష్ కీవర్డ్స్ కి వాటికి ఆల్రెడీ సమ్ మీనింగ్ ఉంది. వాటిని మీ నేమ్స్ కోసం వాడకండి. కీవర్డ్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవి తెలుసుకుంటేనే అలాంటివి నేమ్స్ పెట్టచ్చా లేదా మీకు తెలుస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఏమి వైల్, ఇఫ్, స్విచ్, కేస్ అంటాం. ఇక స్విచ్ కేస్ అంటారు, కేసెస్ అంటాం. సిఏసి వాడడం, స్విచ్ అనే పదం ఉండదు, కేసు. ఇలా కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ రాసుకోండి. ఓకేనా మీ బుక్ లోకి. సో ఆ కీవర్డ్స్ అన్నిటిని మీరు నేమ్స్ గా వాడకూడదు. ప్లస్ అవి ఎప్పుడు ఎలా వాడాలో అది తెలుసుకొని అక్కడే అలానే వాడాలి. ఓకే, దిస్ అబౌట్ కీవర్డ్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ఐడెంటిఫైర్స్? ఐడెంటిఫైర్స్ అంటే వాట్ ఇస్ ద నేమ్ యూ కెన్ గివ్ టు ఐడెంటిఫై ఇట్. ఐడెంటిఫై అంటే ఏమని రాస్తే మీరు దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై అంటారు. ఇట్స్ లైక్ నేమ్ ఎలా పెట్టుకోవచ్చు, అనే దాన్ని ఏమైనా. ఇక్కడ ఎప్పుడు కూడా మీకు ఇక్కడ వాట్ నాట్ చెప్తాను. ఫస్ట్ డాలర్ అనే సింబల్ నేమ్ లో ఉండకూడదు, ప్రతి దానికి నెంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు. దిస్ ఇస్ నాట్ అంటే ఇవి వాడద్దని. మిగతా అంతా ఇది కేస్ సెన్సిటివ్, అంటే క్యాల్కులేటర్స్ రాస్తే క్యాపిటల్స్ వాడాలి, స్మాల్ లెటర్స్ రాస్తే స్మాల్ లెటర్స్ వాడాలి. సో మీరు ఇప్పుడు
ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ అని ఒకటి క్యాపిటల్ ఒక స్మాల్ రాశారు అనుకో, సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు దిస్, ఈ రెండు ఒకటి కాదు, బికాస్ కేస్ సెన్సిటివ్. అప్పర్ కేస్ లోయర్ కేస్ రాస్తారంటే సెన్సిటివ్ అంటే వాటిని డిటెక్ట్ చేస్తారు. ఇది ఒకటి క్యాపిటల్ రాశారు, రెండు స్మాల్ రాసాం అనుకో, ఇది వేరు ఇది వేరు. ఇక్కడ అంటే కొంతమంది నేమ్ అలా రాసి దాన్ని ఇన్స్టెంట్ చేసేటప్పుడు ఇలా నేమ్ వాడకంటే వేరే ఈ నేమ్ వాడతారు, అప్పుడు వాళ్ళకి రన్ అవ్వదు ప్రోగ్రామ్, ఎందుకంటే కేస్ సెన్సిటివ్ ఇది. సో మీరు రాసేటప్పుడు అలా చూపు. నెక్స్ట్ యూజువల్ గా నేమ్స్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే అండర్ స్కోర్ వాడండి, కానీ ఇది వాడకండి. ఇది హైఫన్, దిస్ ఇస్ అండర్ స్కోర్. ఈ హైఫన్ కిందికి వస్తే అండర్ స్కోర్ అంటారు. సో ఈ ఇట్లా హైఫన్ అండర్ స్కోర్ ఈజీ ఇట్లా రాసుకో, ఇట్లా వాడండి. డోంట్ యూజ్ స్పేసెస్ ఇన్ ది నేమ్, స్పేస్ వాడకండి. ఇక్కడ ఈ హైఫన్ పక్కన ఒక స్పేస్ ఇవ్వకండి, స్పేస్ ని కన్సిడర్ చేయదు, వైట్ స్పేసెస్ ని కన్సిడర్ చేయదు. ఓకేనా? సో ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ప్రకారం మీరు పెట్టు. మామూలుగా మీకు కీవర్డ్స్ ఇవన్నీ మీకు సీలో వచ్చేసి ఉంటాయి ఆల్రెడీ, అదే కీవర్డ్స్ ఉంటాయి మోస్ట్లీ. ఒక ఎక్స్ట్రాగా మీకు మాడ్యూల్, ఎండ్ మాడ్యూల్, ఇనిషియల్, బిగిన్ అక్కడ రాలా మీకు, ఇనిషియల్ బిగిన్ అవి రాలా. సో అలాంటి ఇక్కడ కొత్తగా వచ్చాయి, అంతకుమించి మీకు ఏముండదు. సో కీవర్డ్స్ మీకు ఎటువంటి ప్రాబ్లం. ఐడెంటిఫైస్ అంటే నేమ్స్ పెద్ద డాలర్ అనే సింబల్ వాడకండి, లేకంటే ఏం పేరైనా పెట్టుకోండి. సో ఇంకా అంతకుమించి ఇంకేం ప్రాబ్లం లేదు. ఆపరేటర్స్ మీకు తెలుసు, అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో డిజిటల్ లో మీకు ఆపరేటర్స్ 3 టైప్స్ ఉన్నాయి. యూనరీ ఆపరేటర్స్, బైనరీ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్. ఇక్కడ కూడా 3 ఉన్నాయి. యూనరీ అంటే ఒకే దానికి వాడడం. ఓకే, సో అంటే ఏదైనా ఆపరేషన్ లైక్ ఇప్పుడు నెగేషన్ వాడాలి, బి ఈజ్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ ఏ ఇలా ఇచ్చానుకో, అంటే ఒక్క ఆపరేషన్ కి ఇట్లా మీరు ఏం చేయాలనుకున్నారో చేస్తే దట్ కమ్స్ అంటే యూనరీ, ఒక్క దాని మీదే. అదే ఇద్దరి మీద ఇచ్చారనుకో, లైక్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి ఇలా ఇచ్చారనుకోండి, ఇవి ఇద్దరి మధ్య ఇచ్చారు కాబట్టి టెర్నరీ. అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని వాడుతున్నారు అనే దాని ఎన్నిటి మీద ఆపరేటర్స్ పనిచేస్తున్నారు. ఆపరేటర్స్ అంటే మీకు తెలిసినట్టే, వన్ ఆఫ్ ఆపరేటర్స్ ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకేనా? నెక్స్ట్ ఇంక ఎక్స్ట్రాగా ఇక్కడ ఇది అప్పర్ ఆరో అంటే పవర్స్ వాడతాం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జార్ కి ఇది వాడతాం, ఎక్స్నార్ కి ఇది వాడతాం. ఇలాంటి కొన్ని ఉన్నాయి ఆల్రెడీ మీరు సీలో ఏవైతే ఆపరేటర్స్ ఇస్తే అదే ఆపరేటర్స్ ఒక్కదాని మీద అప్లై, నాట్ అనేది నాట్ ఒక్కదాని మీద ఒక ఆపరేటర్కి అప్లై చేస్తే దట్ ఇస్ యూనరీ, రెండింటికి అప్లై చేస్తే దట్ ఇస్ టెర్నరీ. అదే మూడింటికి అప్లై చేస్తాం అనుకో, ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇది సి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ కన్నా ఎక్కువ ఉంటే 3 ఆపరేటర్స్ ఉండాలి. ప్రింట్ ఏ ఆర్ బి ఇలా 3 1 2 3 అంటే ఇక్కడ కండిషన్ వస్తుంది. కండిషన్ ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే ఇది, ఇలా 3 ఇన్వాల్వ్ అయితే దట్ ఇస్ కాల్డ్ టెర్నరీ. సో 3 ఇన్వాల్వ్ కాబట్టి 3 ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఉండేది 3 ఆపరేషన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ కామెంట్స్ ఆల్రెడీ ఇంతకుముందు మీరు రాస్తారు. ఆల్రెడీ కామెంట్స్ ఎప్పుడు కూడా 2 బ్యాక్ స్లాషెస్ ఇలా ఇచ్చైనా కామెంట్స్ రాయొచ్చు, మీరు రాయాలనుకున్న కామెంట్స్. ఎక్కువ కామెంట్స్ అనుకో, మీరు ఇక్కడ పెట్టుకో, ఒక స్టార్ ఇక్కడ స్టార్ట్ చేసి కామెంట్స్ అన్ని రాయేసి ఇక్కడ మళ్ళీ ఒక స్టార్ తో క్లోజ్ చేసుకోవాలి. సో సింగిల్ కామెంట్ అయితే ఇలా 2 లైన్లు పెట్టేసి సరిపోతుంది, డబుల్ కామెంట్ ఇలా రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వైట్ స్పేస్ అండ్ ఎంటీ స్పేసెస్ మోస్ట్లీ ఇవ్వకండి, ఎక్కడ అవసరం లేదు. నెంబర్స్ ఎలా డిక్లేర్ చేయాలి ఇక్కడ? సో ఇప్పుడు ఇది 1 అంటే ఇది ఇప్పుడు రియల్ నెంబరా, బైనరీ నెంబరా? అంటే మామూలుగా ఇప్పుడు ఫర్ 4 అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు తెలిసి ఇంటీజర్ అండి. 4 అంటే మామూలుగా బైనరీలో రాస్తే 4 ఎలా రాస్తాం మనము, 100 అని రాసేవాళ్ళం. ఇప్పుడు 100 ఇది బైనరీనా అని మనకు తెలియదు కదా, కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. అందుకని ఇక్కడ ఒక నోటేషన్ ఉంటుంది, ఎన్ని బిట్స్ వస్తాయో అన్ని బిట్స్ ముందు రాయాలి, 3 బిట్స్. దానికి ఒక కాలన్ ఇక్కడ పెట్టేసి పైన అప్పర్ కాలన్ పెట్టి బైనరీలో ఉన్నాయంటే బైనరీ అని రాసి మళ్ళీ 100 అప్పుడు దీన్ని ఇది అర్థం చేసుకుంటారు. 3 బిట్స్ బైనరీలో ఉన్నాయి, 100. ఇలా ఏం లేదనుకోండి, ఇది నార్మల్ గా ఇంటీజర్ 100 లాగా తీసుకుంటారు. అర్థమైంది మీకు? అర్థమైనా? ఇప్పుడు ఈ 1 అనుకో, ఇది బైనరీలో ఉందంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ 1-B1 రాయాలి. అది ఇంటీజర్ 1 అయితే ఓన్లీ 1 అని రాసి చాలు. ఇంటీజర్ అయితే మీరు ఏం రాయాల్సిన అవసరం లేదు. బట్ బైనరీ మళ్ళీ మీకు 3 ఫార్మ్స్ ఉన్నాయి, 3 ఫార్మ్స్ ఉన్నాయి, బైనరీ, ఆక్టా, హెక్సా. సో ఆక్టాలో ఉన్నా కూడా ఇలా రాసుకోవచ్చు మీరు. ఓకేనా? 3 ఆక్టా 3 ఉండాలి కానీ 2B8 276 ఇలా ఉండొచ్చు అంటే ఆ ఆక్టాల నుంచి మార్చుకుంటారు. సో దిస్ ఈజ్ ద నొటేషన్ వి ఫాలో హియర్.
దిస్ ఇస్ సైజ్ ఎంత సైజ్ ఉన్నాయో ముందే తెలుసు కాబట్టి మనకు ఆ సైజ్ మెన్షన్ చేసి దేంట్లో ఫార్మాట్ లో ఉన్నాయో రాసి మళ్ళీ రాస్తాం. దీనికి సపరేట్ అంటే ఉండడం కోసం మనం ఇక్కడ పైన ఇది పెడతాం ఇది ఐడెంటిఫై చేయడానికి ఇది. ఓకేనా, ఇలా ఏం మెన్షన్ చేయలేదు అన్సైజ్ వరకు ఇలా డైరెక్ట్ గా రాయాలి. డైరెక్ట్ 300 అనుకో, డైరెక్ట్ గా 300 రాసిపెట్టాలి. దిస్ కమ్స్ అండర్ ఇంటీజర్స్. ఇది ఒకటి ఎక్స్ట్రా మీకు సీకి దీనికి తేడా. ఇది బైనరీలో ఆడ సపరేట్ గా రాయాలంటే మీకు ఏమి ఉండదు, బట్ ఇక్కడ అంతా బైనరీ డేటా ఎక్కువ ఉంటుంది కాబట్టి బైనరీ మెన్షన్ చేయాలి మీరు. ఓకేనా, ఫైన్, అది రాసుకోండి. పేజ్ నెంబర్ 22 కూడా